దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన వాక్యంను మనం చూడబోతున్నాం. మీ అందరికీ కూడా ఈ జనవరి నెలలో స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఈ మెసేజ్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. సో వాక్యంను స్టార్ట్ చేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనమును మనం చూడబోతున్నాం. Luke 6 chapter 45 verse 45వ వచనము. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును అని రాయబడి ఉంది. ఈ వాక్యం మనం చూసినట్లయితే రెండు విషయాలు మనం చూస్తున్నాం. అంటే ఫస్ట్ ఏమని చెప్పబడి ఉందంటే సజ్జనుడు అంటే మంచి మనిషి, గుడ్ మ్యాన్, ఒక మంచి వ్యక్తి మనం చెప్తే వారు ఎలా ఉంటారంట అక్కడ రాయబడి ఉంది. వారు హృదయంలో, అంటే ఈ హృదయం అనే ధననిధి అని రాయబడి ఉంది. ఇప్పుడు ధననిధి అంటే ఇప్పుడు మన ధనం ఎక్కడ బీరోలో పెట్టుకుంటాము, లేకపోతే లాకర్లో పెట్టుకుంటాము, సేఫ్లో పెట్టుకుంటాము. దాని నుండే మనం ఏం చేస్తాం, తీసి మనము ఖర్చు చేస్తాము, మనం వాడుకుంటాము, మనం కాపాడుకుంటాం. అంటే ఇక్కడ రాయబడి ఉంది మన హృదయం అనే ధననిధిలో నుండి. అంటే మన హృదయంలో ఏముందో దాన్ని ధనం అని చెప్పి రాయబడి ఉంది ఇక్కడ. అంటే ఆ ధననిధిలో నుండి అక్కడ రాయబడి ఉంది సత్విషయములను బయటికి తెచ్చును. అంటే మంచి వ్యక్తి, సజ్జనుడు, ఒక మంచి వ్యక్తి ఏం చేస్తాడంట, తన హృదయం అనే ధననిధిలో నుండి మంచి విషయాలు తీసుకొస్తాడు, మంచి కార్యములు మాట్లాడతాడు, మంచి క్రియలు చేస్తాడు. అదే రీతిగా ఇక్కడ ఇంకా నెక్స్ట్ రాయబడి ఉంది దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి. అంటే దుర్జనుడు అంటే చెడ్డ వ్యక్తి. అంటే చెడ్డ వ్యక్తి దగ్గర గమనించండి, వారి నోట్లో నుండి వస్తున్నది బూతు మాటలే వస్తుంది, చెడు మాటలు వస్తుంది, ఇంకొకరిని దూషించే మాటలే వస్తుంది. అంటే ఏది మంచి విషయాలు వారు మాట్లాడలేరు, చెయ్యలేరు. సో వారి క్రియలు కానీ, వారి మాటలు కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ అన్నీ ఎలా ఉంటుందంటే చెడుగానే ఉంటుంది. అందుకే రాయబడి ఉంది దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. చెడు విషయమును బయటికి తీసుకొస్తారంట. ఇంకా రాయబడి ఉంది హృదయము నిండియుండు దాన్ని బట్టి. అంటే లోపల ఏముందో అదే బయటికి వస్తుందండి. అంటే మీకు చెడు మీలో ఉంటే చెడే బయటికి వస్తుంది, మంచిది మీలో ఉంటే మంచిదే వస్తుంది. ఏదో కొన్ని సందర్భాల్లో మనం అటు ఇటు అని మనము తిప్పి మాట్లాడవచ్చు, కానీ ఎప్పుడు మాట్లాడలేం. వాస్తవం అనేది బయటికి తప్పకుండా వస్తుంది. సో ఇక్కడ రాయబడి ఉంది హృదయము నిండియుండు దాన్ని బట్టి. మన హృదయంలో ఏం నిండి ఉన్నదో ఒకరిని నోరు మాట్లాడును అని రాయబడి ఉంది. ఏం నిండి ఉన్నదో దాన్ని బట్టి ఏం చేస్తుంది అంటే ఈ నాలుకకు ఏమీ పవర్ లేదండి. పవర్ ఎక్కడ ఉంది తెలుసా? మన మైండ్, మన ఆలోచన, తర్వాత మన హృదయము, మన హార్ట్ అండ్ బ్రెయిన్, ఇది రెండు కలిసి మాట్లాడడం కానీ, చెయ్యడం కానీ, క్రియలు కానీ, ఏదైనా కానీ, మన చేతులు కానీ, కాళ్ళు కానీ, ముఖం కానీ, కళ్ళు కానీ, ఏదైనా పని చేయడానికి కారణము మన యొక్క బ్రెయిన్, మెదడు, తర్వాత హృదయము. సో ఆ రీతిగానే మన హృదయం, తన హృదయమును మంచి ధననిధిలో నుండి అని రాయబడి ఉంది. సో మన హృదయము మంచితనంగా, మంచిగా ఉంటే మన జీవితం అంతా కూడా మంచిగానే ఉంటుంది. సో ఈ కొత్త సంవత్సరంలో, ఇది జనవరి నెలలో మనం రికార్డింగ్ చేస్తున్నాం. అంటే నేను రికార్డింగ్ చేస్తున్న డేట్ 8వ తారీఖు. సో ఈ ఒక మొదటి నెలలో మనము ఈ మార్నింగ్ ఈ డైలీ డివోషన్ మనం చేస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు దీర్ఘాయుషు, మీకు మంచి ఆదాయము, మీకు మంచి జీతము, మీకు మంచి కార్యములు
ఏ కీడు ఏ అపాయం మిమ్మల్ని సమీపించకుండా దేవుడు మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. మన ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ప్రభువా ఏ కీడు ఏ అపాయము జరగకుండా మీరు కాపాడగలిగే దేవుడై ఉన్నారు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ప్రభువా ఒకని నోరు మాట్లాడును అని రాయబడి ఉంది. ఒక్కొక్క హృదయము కూడా ప్రభువా నీ చిత్త ప్రకారంగా ప్రభువా ఉన్నట్లు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న క్రియలు, వారు మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా ప్రభువా నీ చిత్తానుసారంగా ఉండాలని ప్రభువా కోరుకుంటున్నాం తండ్రి. మీ చేతికి ప్రభువా వారిని అప్పగిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా వారితో ఉండి ప్రభువా వారికి కావలసిన ప్రతి విషయంలో క్షేమస్థితిని దయచేయమని, మీరే తోడుగా ఉండమని, వారిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.